అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంటుంది, అలాగా శివకి ముందు సినిమా శివ తర్వాత సినిమా అని అనిపిస్తుంటుంది నాకు. మార్నింగ్ షో అవగానే మళ్ళీ సెకండ్ షో చూశాను. అంటే ఆ సినిమాని ఇప్పటికీ నేను ఎన్నిసార్లు చూశాను అనేది నాకు లెక్క తెలియదు అసలు. నేను కథ చేసేప్పుడు ఎప్పుడైనా సరే కథలో ఒక బ్లాక్ వస్తే కథ ఆగిపోతే శివ చూస్తే ఆ కథలో మళ్ళీ ఏదో కథలకి వస్తుంది. చాలా మందికి శివ చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అది ఒక తెలుగు పరిశ్రమలోనే కాదు, నేను కొన్నాళ్ళు చెన్నైలో కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఉన్నా. అక్కడ ఉదయం రిలీజ్ అయింది. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి మన సినిమా ప్రేరణ మన శివ. ఇప్పటికీ కూడా నేను ప్రతి షాట్ ప్రతిదీ విత్ రీ రికార్డింగ్ చెప్పగలను. దానిలో ఒక థీమ్ ఉంటుంది, ఒక లవ్ థీమ్. ఆ థీమ్ అంటే నాగార్జున గారు అమల గారు ఒక హోటల్లో కూర్చుని వద్దు నిన్ను వదిలి నేను ఉండలేను శివ, ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. ఐ లవ్ యూ, ట్రై టు అండర్స్టాండ్. అయినా నాకేం జరుగుతుందోనని నీకంత భయం ఉన్నప్పుడు నీ దగ్గర కన్నా ఎక్కువ సేఫ్టీ నాకెక్కడ దొరుకుతుంది? ఊర్లో ఒక సిఐ ఉండేవాడు కూడా. అప్పుడు అందరూ సైకిల్ చైన్లు కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుండేవి. ఏరా నువ్వు భవానీయా, నేను శివారా నీ సిఐ కూడా కొట్టి ఒకడిని. అదొక సినిమా కాదు, ఇట్ ఇస్ బుక్. అదొక అద్భుతమైన గ్రంథం అని నేను ఫీల్ అవుతాను. నువ్వు ఈ కాలేజీ హీరోవా? చూడు, మంచి కుర్రాళ్ళ బుద్ధిగా చదువుకు. ఏదో ఇద్దరు కుర్రాళ్ళని కొట్టాను కదా అని పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి కాలేజ్ పాలిటిక్స్ తో తలదొచ్చు. శివ వన్స్ అతను గ్యాంగ్ అది ఫామ్ అయిన తర్వాత అలా చూస్తుంటే అతను క్లోజ్ లో రైన్ స్టార్ట్ అవుతుంది. అసలు మతిపోయే షాట్. శివ ఇంపాక్ట్ ఈ 25 ఏళ్ళ నుంచి ఎవరి మీద పోలేదు, ఇంకో 25 ఏళ్ళు ఉన్న పోదు. నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా శివ ఉపయోగపడద్దని నా ఫీలింగ్.